ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్, కామెంట్ యువర్ ఒపీనియన్. ఇక నెక్స్ట్ మూవీ జోష్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఇన్ TFI. ఈ సినిమా రిలీజ్ అప్పుడు చాలా పొలిటికల్ ఇష్యూస్ జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆ టైం కి. కానీ సినిమా చూసిన వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్ ఆఫ్ మౌత్ బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు బయటకు వచ్చిన ప్రతి కంటెంట్ గానీ, మ్యూజిక్ గానీ, పోస్టర్స్ గానీ చాలా జోష్ఫుల్ గా ఉంటాయి, చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి. ఆడియన్స్ గానీ, ఫ్యాన్స్ గానీ నాగార్జున కొడుకు ఫస్ట్ మూవీ, సో ఒక మంచి జోష్ ఉన్న అల్లరి పిల్లోని చూడబోతున్నాం ఈ సినిమాలో, మంచి ఎనర్జెటిక్ కుర్రాన్ని చూడబోతున్నాం ఈ సినిమాలో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత టైటిల్ లో జోష్ ఉంటది కానీ ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఎక్కడ జోష్ ఉండదు. హీరోలో జోష్ ఉండదు, హీరోయిన్ లో జోష్ ఉండదు, జోష్ఫుల్ మూమెంట్ ఒక్కటి కూడా ఫస్ట్ హాఫ్ లో ఉండదు. సినిమా స్టార్ట్ అయిన 25 minutes కి క్యాంటీన్ లో గుణ అనే క్యారెక్టర్ ఒకటి కొడుతుంటాడు. అప్పుడు హీరో లేసి వెళ్ళి అడిమి చెయ్యేసి 20 రూపీస్ చెల్లిపోతాడు. అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ప్రతి ఆడియన్స్ అక్కడ ఖచ్చితంగా ఫైట్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు, కానీ ఫైట్ జరగదు. ఓకే, క్యారెక్టర్ ని హోల్డ్ చేస్తున్నాడు, ఫైట్ చేయకుండా అర్థం అవుతుంది. అలా హోల్డ్ చేస్తున్న క్యారెక్టర్ చేత మళ్ళీ 20 minutes తర్వాత ఫైట్ చేయిస్తే ఎలా ఉండాలి? 20 minutes తర్వాత ఫైట్ ఉంటది, జస్ట్ హీరో ఒక దెబ్బ కొడతాడు, ఆ తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు. మామూలుగా నాకు మెసేజ్లు ఇవ్వటం నచ్చదురా, నీకేమైనా ఇచ్చాననిపిస్తే తీసుకో, నేనేమనుకోను. చాలా క్లాస్ గా హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేస్తాడు, కానీ ఈ ఎలివేషన్ అనేది కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది. చాలా మంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే అంతసేపు హోల్డ్ చేసిన హీరో క్యారెక్టర్ చేత కొట్టిస్తే ఎరగొట్టాలి, చిత్తగొట్టాలి, దంచి కొట్టాలి, ఇలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత బాగుండే ఎలిమెంట్ ఇంటర్వెల్ సీన్. ఇంటర్వెల్ లో హీరో ఎంట్రీ ఇవ్వడం కాలేజీలోకి, ఆ స్లో మోషన్ స్టార్ట్స్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ. ముందుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి ఈ సినిమా గురించి. సందీప్ చౌతా ఈయన సాంగ్స్ ఎలా ఉంటాయంటే రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఏంట్రా సాంగ్ ఎలా ఉంది అనుకుంటాం, కానీ 2-3 times విన్న తర్వాత లేదా ఒక నెల తర్వాత మళ్ళీ విన్నప్పుడు వావ్ ఏంట్రా ఎంత బాగుంది ఈ సాంగ్ అనిపిస్తుంది. ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది. చాలా యూనిక్ గా ఉంటది ఈ మ్యూజిక్ స్టైల్, నాకైతే చాలా ఇష్టమైన మ్యూజిక్. సో మంచి ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పటికీ అప్పటికే ఆడియన్స్ ఫ్యాన్స్ చచ్చిపోయింటారు థియేటర్ లో ఆ లాగ్ ని తట్టుకోలేక. దీనికి తగ్గట్టు హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా మంది కాదు అందరూ ఈ సినిమాలో కనెక్ట్ అయిన సెకండ్ హాఫ్ కే, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన అల్లరి పిల్లోడి క్యారెక్టర్ ఉంది సెకండ్ హాఫ్ లోనే. సో ఈ సినిమా కోర్ పాయింట్ గానీ, ఎనర్జీ గానీ, మెయిన్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటది. అందరు సెకండ్ హాఫ్ కే కనెక్ట్ అయ్యారు. ఇవన్నీ కాకుండా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్, ఆల్రెడీ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వచ్చాడు. ఆ టైంలో డాన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. డాన్స్ వేసే స్టార్స్ కి ఫాలోయింగ్ ఎక్కువ వచ్చే రోజులు అవి. సో నాగార్జున కొడుకు వస్తున్నాడంటే ఆటోమేటిక్ గా నాగార్జున ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి ఒక డాన్స్ ఎలిమెంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ సినిమాలో ఎలాంటి డాన్స్ ఫ్యాక్టర్స్ ఉండవు. సో ఈ ఫ్యాక్టర్స్ కి హట్ అయ్యి చాలా మంది నాగార్జున ఫ్యాన్స్ ఈ సినిమాకి నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళింది. కానీ ఓవరాల్ గా ఒక సినిమా అభిమానిగా ఈ సినిమా చూస్తే అరే మంచి సినిమా అని అనిపిస్తుంది. ఒక స్టార్ హీరో కొడుకు అవడం వల్ల, ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల, అందులో సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి కంటెంట్ సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచడం వల్ల ఆ ఎక్స్పెక్టేషన్ ని, ఆ ఎంటర్టైన్మెంట్ ని ఈ సినిమా రీచ్ కాలేకపోయింది. అందువల్ల ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.